హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో నేను చెప్పే ఈరోజు స్టోరీ ఏంటంటే, ఒక తల్లి కొడుకు ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉన్నారో అంతకుముందు రోజుల్లో ఎలా ఉన్నారనే స్టోరీ అయితే అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో మీకు చెప్తాను. తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఐ లవ్ యూ అమ్మా అని చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఎక్కడి నుంచి వీడియో చూసి కామెంట్ చేస్తున్నారో మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. నిజంగా ఇప్పుడున్న రోజుల్లో ఒక కొడుకుని చూసుకుంటే పేరెంట్స్ని కొంతమంది చూస్తున్నారు, కానీ కొంతమంది అసలు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే మనకి ఒక తల్లి ఒక తండ్రి ఉంటే మనం ఈ విధంగా ఇంత ఇదిగా మనం ఏదన్నా మంచిగా వర్క్ చేసుకుంటున్నాం, మనం ఈ విధంగా ఇంతవరకు మనం మంచిగా ఆరోగ్యంగా ఉన్నాం అని అంటే మన తల్లిదండ్రుల కష్టం, మనల్ని పెంచిన విధానం బట్టి మనం ఈ విధంగా ఉంటున్నాం కదా. అది గుర్తించి మన పేరెంట్స్ని మనం మంచిగా చూసుకుంటే వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది, మనకు కూడా మంచిగా ఉంటుంది కదా. నిజంగా తల్లిదండ్రులని ఆ విధంగా మంచిగా చూసుకోవాలి. నేను ఒక స్టోరీ చెప్తాను, తప్పకుండా చూడండి. ఒక చిన్న గ్రామంలో ఒక సరోజిని అమ్మ అనే ఒక తల్లి ఉండేదనమాట. ఆ తల్లికి ఒకగానొక కొడుకు. ఇంకా వాళ్ళ భర్త కానీ ఇంకా బంధువులు సహాయం కానీ అట్లా ఏమి లేదు. వీళ్ళిద్దరూ ఉండేవాళ్ళు అనమాట. ఆ కొడుకుని ఏమనుకుందంటే, మంచిగా చదివించాలి నా కొడుకుని, నేను పడ్డా కష్టం నా కొడుకు పడకూడదు అని చెప్పి కష్టపడి చదివించేదనమాట. ఈ కూలి పనికి వెళ్ళి ఇంకా ఇంకా అన్ని పనులు చేసేది. ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళి పనులన్నీ చేసుకునేదనమాట. పనులన్నీ చేసి రాత్రి ఇంకా మిషన్ కుట్టుకుని ఆ వచ్చిన డబ్బులతో ఇంకా ఇంట్లో గడపటం, ఇంకా కొడుకుని మంచిగా చదివించుకోవటం అని చెప్పి అట్లా ఉండేది. ఏ బంధువుల సహాయం కూడా లేదు. ఎవ్వరు కూడా ఇంటి పొరుగువారు కూడా ఎవరు సరిగా కూడా పలకరించేవాళ్ళు కాదనమాట. అట్లా సాగుతూ ఉండంగా మంచిగా ఈ వెంగ చూసి ఇంకా ఈమెని ఆదుకోకపోవటమే కాకుండా ఈ వెంక చూసి నవ్వుకునేవాళ్ళు అనమాట చాలామంది. ఇంత చదువు అవసరమా, ఇప్పుడు తినడానికే సరిగా లేదు, ఇంత చదువు అవసరమా అని చెప్పి చాలామంది నవ్వుకునేవాళ్ళు అనమాట. అట్లాగే నేను ఈ స్టోరీ వల్లే కాదు కానీ ఒక్కగానొక టైంలో నన్ను మా అమ్మ వాళ్ళు చదివించడానికి అని చెప్పి చదివిస్తుంటే అందరూ పక్కన వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఎందుకు ఇంత ఇప్పుడు చదువు అవసరమా, ఏమైనా ఉద్యోగాలు వస్తాయా, ఏమైనా వస్తాయా అని చెప్పి అనేవాళ్ళు అనమాట. దానికి మా అమ్మ అయితే అసలు ఏమీ పట్టించుకునేది కాదు, మంచిగా చదివించిందనమాట. ఆ విధంగా చదివించబట్టే ఈరోజు నేను ఇట్లా మంచి ఉద్యోగం చేస్తున్నాను అని అంటే నిజంగా మా అమ్మ సపోర్ట్ వల్లే, మా అమ్మ మా నాన్న సపోర్ట్ వల్ల నేను ఈ విధంగా ఉద్యోగం చేస్తున్నాను. కొంచెం ఎమోషన్ అయ్యానమాట, ఎందుకంటే ఆ రోజులు నాకు గుర్తుకొచ్చి కొంచెం బాధ అనిపించింది. నిజంగా ఆ రోజును చదివించకపోతే ఎంత మంచిగా ఉద్యోగం చేసేవాళ్ళం కాదు కదా. నిజంగా చెప్తున్నాను. అట్లా మనం ఒకళ్ళని చూసి ఎప్పుడూ కూడా నవ్వుకోకూడదు. ఎందుకంటే అదే పరిస్థితి మనకి ఒక్కగానొక టైంలో మనకు ఆ పరిస్థితి వస్తే అప్పుడు మనకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది అనమాట. నిజంగా అట్లా కష్టపడి చదివించబట్టి మంచి పొజిషన్లో అయితే ఆ కొడుకు అనేది ఉన్నాడు. అప్పుడు ఆమె నవ్వుతూ సమాధానం చెప్పిందనమాట. వాళ్ళతో గొడవ కూడా ఆడుకోకుండా ఆ తల్లి ఏం చెప్పిందంటే, నాకు వచ్చిన కష్టం నా దగ్గరే ఆగిపోవాలి, నా కొడుకు దగ్గర దాకా ఇట్లాంటి కష్టం అనేది రాకూడదు అని చెప్పి చెప్పిందనమాట. నిజంగా అట్లా నేను కూడా అట్లాగే చెప్పాను కదా. మా ఊర్లో కూడా అట్లాగే నన్ను చదివిస్తుంటే సేమ్ అనమాట, అట్లాగే అనేవాళ్ళు.
కానీ అవి ఏం పట్టించుకోకుండా ఉన్న పరిస్థితులన్నీ దిగమింగుకొని ఇంకా మా పేరెంట్స్ అయితే అట్లా చదివించారు. ఇట్లాగే ఈ స్టోరీలో కూడా అట్లాగే ఆమె కష్టపడి చదివించి ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి, చదువు అయిపోయింది. ఇంకా ఆ కొడుకుకి మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందనమాట. వచ్చి ఇంకా వాళ్ళల్లో వినలేని సంతోషం అనమాట. ఎంత సంతోషం అంటే అసలు వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని, అమ్మ నేను ఇంకా ఇంత గొప్పవాడిని అయ్యానంటే కేవలం నీ వల్లేనమ్మా, దీని వెనకాల నీ కష్టం చాలా ఉంది అని చెప్పి, నా ఉద్యోగానికి కారణం నువ్వే అని చెప్పి అన్నని గట్టిగా పట్టుకొని చెప్తాడనమాట. అప్పుడు ఆ మాట విన్న సరోజిని ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అన్నమాట. అవి కన్నీళ్ళు కాదు కానీ ఆనంద బాష్పాలు అనే చెప్పుకోవాలి. నిజంగా గర్వంగా చెప్పుకుంటుంది అనమాట. అమ్మ త్యాగం విలువకి కొలత లేదంటారు కదా. కష్టం శాశ్వతం కాదు, నమ్మకం ఉంటే జీవితం నిజంగా ఖచ్చితంగా మారుతుంది. మన జీవితంలో ఎంత చీకటి వచ్చినా అమ్మలాంటి ఒక దీపం ఉంటే ఎప్పటికైనా వెలుగులోకి వస్తామన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ కథ. బాయ్.